ఏరియాలు దేంతో అవుతుందో నాకు మాత్రం తెలియదు. బాగా క్లీన్ గా సూపర్ గా ఉండాలి. ఇంకోటి నాకు ఆకలి దంచేస్తుంది, కొంచెం ఉప్మా చేయి, దాంట్లో జీడిపప్పు కాస్త ఎక్కువై. రే ఏంట్రా చొక్కా ఇంత మురిగ్గా ఉంది? అదే అదే మన గురువున్నాడు కదక్క అక్కడ. మరి మరి అదే పాపం బిడ్డ వాళ్ళ నాన్న బాధ చూడలేక మెకానిక్ షెడ్ లో పార్ట్ టైం జాబ్ లో చేరుంటాడు. నిజమే కదూ? ఏరా ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావక్క? గొంతులో గుచ్చుకున్న చేప ముళ్ళులాగా నీ సెంటిమెంట్ ఇక్కడ ఇరుక్కుని చిన్నాభిన్నం చేస్తుంది. పోయి ఉప్మా పనేదో చూడు పిచ్చి తల్లి. ఒక ఉప్మా నూనెతో చేసావా? నెయ్యితో చేసి ఉంటే అదిరిపోయేది. నెయ్యితో కాదురా, నీకు కిరసనాయలతో చేసి పెట్టాలి. వచ్చేసాడా ఏమి అయ్యా? ఇక ప్రశాంతంగా తిన్నవాడు. ఎరా ఏంట్రా చదువుతున్నావు? స్టార్ డస్ట్. ఏం డస్ట్? స్టార్ డస్ట్. ఈ చెత్తకు బదులు ఏ ఫిజిక్స్ లేక కెమిస్ట్రీ బుక్స్ చదువుకోవచ్చుగా. చదివితే మంచి మార్కులు వస్తాయి, వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, ఆ తర్వాత మంచి జాబ్ దొరుకుతుంది. దొరికితే మహారాజులా కాళ్ళు ఊపుకుంటూ కాలం గడపచ్చురా. ఇప్పుడు నేను చేస్తుందేంటి? రే కొంచెం నిదానంగా తినరా, గొంతు అడ్డం పడితే చస్తావు. నీకు నోరు నొప్పెట్టదా బావా? నీ చవేదు నువ్వు. రే కాళ్ళు ఆడించకరా, నాకు కాలుతోంది. ఎందుకలా వాడిని ఆడిపోసుకుంటారు? మీ తిట్లకి బిడ్డ చిక్కి సగం అయిపోయాడు. వాడు చిక్కిపోలేదే, చికెన్ లా నన్ను వేపుకు తింటున్నాడు. చికెనా ఏది? ఇంట్లో ప్రశాంతంగా నేను వస్తున్నాను. నాలా పౌరుషం ఉన్నాడు అప్పుడు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. ఎందుకండి వాడి మీద పడి అలా కరుస్తారు మీరు? చూడండి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళు వెళ్ళింది నేను తిట్టినందుకు కాదు, పళ్ళాల్లో ఉప్మా అయిపోయింది. మీరేమైనా చేయండి, వాడు బయటికి వెళ్లకుండా ఆపండి. నా మాట వాడు ఎప్పుడు వింతచ్చాడే? అవన్నీ నాకు తెలియదు. వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అంతే. నేనేమన్నా వాడు రివర్స్ గానే ప్రవర్తిస్తాడే. వాడి టెక్నిక్ తోనే వాడిని పడేస్తా. పోతున్నాడండి. రే గురు, ఏంటన్నా ఎక్కడికి పోతున్నావురా? ఏ నువ్వు వస్తావా? బాబు గురు, ఈ డబ్బులు తీసుకుపోయి ఊరంతా బేవర్స్గా తిరిగిరా. తీసుకో. సరే, ఇవాళ ఒక్క రోజైనా మీ మాట వింటా. ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? సర్కస్ లో ఏనుగు పిల్లకి డ్రెస్ చేసినట్టున్నావు. కలజోడి ఇప్పుడు ఎలా ఉన్నాను? తలపాగా కనుక చుట్టుకుంటే అచ్చం రాజా రామ్మోహన్ బహదూర్ అనుకుంటారు అందరూ. అంత గట్టిగా ఎలా చెప్పావు? ఆయన పోయినప్పుడు ఈ గెటప్ లోనే ఫోటో తీశారు. అయ్యో కోపంకి వెళ్తున్నాడే, బోర్డు మీటింగ్ లో కంప్లైంట్ ఇస్తాడే. వీడి హింస భరించే బదులు ఒక పోటు పొడిస్తే పోయింది. ఏమీ లేదు. ఒరేయ్ నువ్వు కాస్త నా వెనక నడవరా, చూసేవాళ్ళు నిన్ను ప్రిన్సిపాల్ అనుకుంటారా. ఇన్నాళ్ళు నువ్వు ప్రిన్సిపాల్ గా ఉండి ఏం పీకావు? మన కాలేజీ వదిలిసి వేరే కాలేజీకి వెళ్తున్నారు అందరూ. నోరు మూసుకొని నాన్నగత రారా. రానా? నన్నా? సారీ. హలో రండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా లేదండి. ప్రోగ్రామ్ లో ఎవరెవరున్నారు? ప్రోగ్రామ్ లో అంజలి గురువుల ఐటమే హైలైట్. ముద్దుగుమా వచ్చిందో అందాలే గోదారలే పొంగాయో ముద్దుగుమా వచ్చిందో అందాలే గోదారలే పొంగాయో దానిమ్మ పండులాగా నవ్విందో ఆ సిగ్గు బుగ్గలే తడిమిందో ఖుషి తమ్ములం ప్రియా తమాలం తెయాలి కపిల వస్తావా? ముక్కే చిలక చిరు మనసే కుదిపెనురు ఉప్పుకు ముక్కరనే పెట్టైనా ముక్కెర చాటుకొచ్చి ఊపిరి గుట్టు పట్టి గుండెల పట్టి
చెల్లంతా నీ మీదే ఆశే అమ్మాయో పెట్టైతే పలపుల మిఠాయి హంగామా ముద్దు ముద్దుకుందామా అందాలకు అడ్డం ఏలమ్మా కాలే కొంచెమట చెయ్యే కొంచెమిట గాజులు మెట్టలు పెడతానే వయసుకోడి పెట్ట నీ ఒళ్ళో వేడి పుట్ట రోజు పుట్టేసి పట్టేస్తే మాటలే చెల్లంతా నీదే ఆశే అమ్మాయో పెట్టైతే పలపుల మిఠాయి ముద్దు 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 గుమా వచ్చిందో అందాలే గోదారలే పొంగాయో నీదే ఆశే అమ్మాయో పెట్టైతే పలపుల మిఠాయి గురు నిన్నెవరో బయట పిలుస్తున్నారు. ఎవరు మీరు? నేనే గురుని. తమ్ముడు అంత స్పీడ్ వద్దు. మీరనేదేంటి? డాన్స్ సాగుతో అంజలి అమ్మ మీద చేస్తున్నావు. ఆవిడెవరో నీకు తెలుసా? ఎవరో? వీరబాబన్న కూతుర్రా. బిడ్డ నరికి పారేస్తారా రేయ్. ఇకపై ఆ అమ్మాయి వంక చూడకూడదు, మాట్లాడకూడదు. ఈ రోజే తనతో మాట్లాడతాను. ఇప్పుడే తన చెయ్యి పట్టుకుంటాను. ఈ నిమిషం నుంచి తన ప్రేమిస్తాను. ఇవాళ నా చేతిలో చచ్చావరా నువ్వు. నా మనసులో లేని ఆలోచన కలిగించావు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. చూసుకున్నారా? నువ్వేంటో నీ వీరబాబు ఏంటో ఎవడి తమ్మెంతో తెలుసుకుందాం రండి. నీ డాన్స్ చాలా బాగుంది అంజలి. రవి అక్క ఏమైంది? మన అమ్మాయి గారిని తాగొద్దన్నందుకు ఆ డాన్స్ ఆడినోడు తాగుతానని ఛాలెంజ్ చేసిపోతున్నాడు. అన్నతో చెప్పి వాడిని లేపేయాలక్క. ఇటువంటి డాన్స్ ప్రోగ్రామ్ లో ఒకరినొకరు పట్టుకోవడం తప్పేం కాదు. అనవసరంగా సమస్యలు పెద్ద చేసి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇది ఆయనకి తెలిసిందో నేనే నిన్ను నరికేస్తాను. Today we are going to look into the new topic, that is గీత, గురు ఎప్పుడు నా వైపే చూస్తున్నాడేంటి? మన వయసే అటువంటిది. బాయ్స్ ఎటు చూసినా మన వైపే చూస్తున్నారనిపిస్తుంది. సైకాలజీ చెప్పకు, అతను నిజంగా నన్నే చూస్తున్నాడు. చూస్తున్నాడు, కానీ నిన్ను చూస్తున్నాడో నన్ను చూస్తున్నాడో తెలియటం లేదు. ప్రియా, కొంచెం ముందు కూర్చుంటావా? సరేనే. థ్యాంక్ యూ. నువ్వు ఈ వైట్ చుడిదార్లో చాలా అందంగా ఉన్నావు. నెంబర్ 24. ఏంటది? ఇవాళ నా మొహం మీద ఉమ్మేసిన అమ్మాయిల నెంబర్. ఎంతమంది ఊస్తే మాత్రం మన సిగ్గేంట. ఏంటి నాకు సైట్ కొడుతున్నావు? సైటా? ఆ మాటకు అర్థం? సైట్ అంటే లుక్కులు వదలటం, దారి కాయటం, లైన్ వేయడం, కన్ను కొట్టడం, చూపు కలపటం. అబ్బా, మా బాయ్స్ ని మించిపోయావే. నువ్వు అందమైన ఆల్బమ్ అనుకున్నాను, కానీ పెద్ద డిక్షనరీవే. మాట మార్చుకో. నువ్వెందుకు క్లాస్ లో నా వైపే చూసావు? నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. సరే, నీ వైపే చూసానని ఎలా చెప్పగలవు? చెప్తాను. నువ్వు చూడటం నేను చూసాను కనుక. మరి నువ్వు నన్నెందుకు చూసావు? నువ్వు ఎందుకు చూసావా అని చూసాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావు నేను చూసాను. ఏయ్, ప్లేట్ మార్చకు. నువ్వు కావాలని అదే పనిగా చూపులతో నన్ను తడిమావు. నాకు తెలియక అడుగుతాను, క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉండగా నిన్ను మాత్రం ఎందుకు చూశాను? అడ్డే, నేను అడిగేది అదే కదా. నేను ఒప్పుకుంటున్నాను. సరే, నా చూపులకి మిగతా వాళ్ళ చూపులకి తేడా ఉందని నువ్వు కనిపెట్టావు. ఆ తేడా ఏంటో నువ్వే చెప్పు. ఏయ్, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఓకే, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నేను నిన్ను ఎందుకు చూసానో తర్వాత చెప్తాను. రే రాజా, మీ అమ్మాయి ఎవరో మెకానిక్ ని లవ్ చేస్తున్నట్టుగా? అరే చి, చిన్నతనంగా లేదు. మా సింహాచలాన్ని పంపిస్తాను, ఆ మెకానిక్ డీటెయిల్స్ ఏంటో ఇవ్వు. ఏ సింహాచలం, మన రాజును కలిసి ఆ మెకానిక్ డీటెయిల్స్ తీసుకొని వాడి కాలో చెయ్యో తీసేయి. ఆ కట్టెట్ ఇవ్వు. అలాగే అన్న. ఇది ఇవాళ పంపాల్సిన సరికా? అవునవును. కొంచెం టెస్ట్ చేస్తాను. ఇదిగో అన్న.
అబ్బా సూపర్ ఐటమ్. అవునన్నా. మధు మధు అన్నా నువ్వా? లోపల రావచ్చా? రా అన్నా. బాలు కళ్ళదానా